విధాత టీవీ ప్రేక్షకులందరూ మహాకాల భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు. ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు, అన్నప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి. మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట. ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సీత మహాకాల భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం. ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి. అలాగే ఈ విభూది, ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు, అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూదిని తీసి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విభూదిని ధరించడం వలన మీకు ఎదుట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి, అంటే మంచి పనుల కోసం వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియజేయబడతాయి. మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది. మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కాదు, కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి. ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి ఆ దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో, అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం, అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు. ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి, ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు. ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి ఆగస్టు 1 నుంచి 15 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. 90% గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందువలన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అయితే కాస్త మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఏదైనా ఒకటి సాధించాలి, లేకపోతే మీ మనసులోని కోరికను ఎలాగైనా సాధించుకోవాలనేటువంటి తపన, కసి పెరగటం, అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు. అలాగే ఆర్థికంగా కాస్త ఎదుగుదల కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆదాయ మార్గాలను కూడా పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఎలా అయినా సరే ఏదైనా హుక్ ఆర్ కుక్ మీరు అనుకున్నది సాధించే తీరుతారు. ఇక సరైనటువంటి సమయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ కుటుంబంలో కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని చేయూతనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అలాగే స్త్రీ మూలకంగా కాస్త లాభం, వారి వలన ఏదో ఒక రకమైనటువంటి బెనిఫిట్, ఎక్కడో ఒక దగ్గర మీకు రికమెండ్ చేయటం, ఆర్థికంగా సహాయం చేయటం, ఏదో ఒకటి, అది ఇంట్లో స్త్రీయా, లేదు తల్లి వలన లాభమా, లేదంటే భార్య వలన లాభమా, సోదర వర్గమా, ఏదైనా జరగచ్చు. అందువలన మీరు స్త్రీ మూలకంగా కూడా కాస్త మంచి జరుగుతూ ఉంది. ఇక శత్రువులు, మీకు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళ గురించి మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఎనిమీస్ అనేవారు మీరు అప్రమత్తంగా లేకపోయినట్లయితే మీ ఎదుగుదలకు దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అయినా సరే మీ మీద కాస్త దుగ్ధ, అసూయ, ద్వేషం ఎందుకో తెలియదు వాళ్ళకి. ఆ ద్వేషంతో మీ మీద రగిలిపోయి ఏదో ఒక ఇబ్బంది పెడతారు. అయితే శత్రునాశనానికి మాత్రం ఇక్కడ తప్పకుండా మన హోమం అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. పరోక్షంగా పాల్గొనండి. ఇక శుభకార్యాల కోసం అధికంగా ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగుంటాయి. దానికోసం కాస్త స్పీడ్ కూడా పెంచుతారు. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి కూడా అవకాశాలు బాగుంటాయి, అంటే కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఎవరినైనా నమ్మి ఆ పని మీరు అప్పగించారు, కానీ వారు బాధ్యతగా చేయరు. వారిలో ఒక రకమైనటువంటి లేజినెస్, చేద్దాంలే, ఇప్పుడు ఏమైంది, ఎలా ఉంటారు, దానివల్ల మీరు నష్టపోతారు. అందువల్ల మీ పనులు మీరే చేసుకోండి. అలాగే నిరుద్యోగులకి అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే నేను పలానా ఉద్యోగమే కావాలి అనుకున్నానంటే పలానా దగ్గరే అయిపోతారు. మరి రాజకీయ నాయకులకైతే బాగుంది, ప్రజల్లో కూడా అభిమానాన్ని పెంచుకుంటారు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి కాలం. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు అనుకూలంగా ఉంటుంది. అధికారుల యొక్క సపోర్ట్ కూడా మీకు బాగుంటుంది. సహ ఉద్యోగులు కూడా చక్కగా సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. వ్యాపారస్తులు కూడా చక్కగా మంచి యాక్టివ్గా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా చిన్నపాటి లాభాలు వచ్చినట్లయితే, గతంలో మీరు పడ్డ ఇబ్బందుల వలన ఏదైనా బకాయిలు ఉన్నట్లయితే అవి తీర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి కూడా చిన్నపాటి లాభాలు అయితే ఉంటాయి. అలాగే కళాకారులకు కూడా ఇటు సినీ రంగం కావచ్చు, టీవీ రంగం వారికి కానీ, ఇలాంటి కళాకారులందరికీ చిన్న చితక వ్యాసాలు తప్పకుండా వస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొట్టకు సంబంధించి, అంటే ఉదర సంబంధిత వ్యాధులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు చూసినట్లయితే చాలా శుభ సమయం. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కూడా బాగుంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే, ఇక్కడ బుధుడు, కుజుడు, శుక్రుడు కూడా 3 గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రవి మాత్రం కాస్త ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. రవి ఇవ్వటం వలన కాస్త, అంటే ఎన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి పర్వాలేదు నెట్టుకుంటూ, అందుకే 90% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ రవి వలన మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. సూర్యుడికి ఉదయాన్నే లేచి ఆర్ఘ్యం ఇవ్వండి, బాగుంటుంది. కుక్కకు తీపి రేట్లు తినిపించండి, అద్భుతాలు జరుగుతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.